RR6 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రోడ్డులో గల శ్రీ సిద్ధి విఘ్నేశ్వర దేవస్థానం నందు ఆదివారం నూతన పాలక వర్గం ఏర్పడింది. గౌరవ అధ్యక్షులుగా సొల్లేటి ప్రభాకర్, దర్శి సత్యనారాయణ, ప్రెసిడెంట్ గా గాదంశెట్టి చెంగల్రావు, ఉపాధ్యక్షులుగా కత్తి మహేష్, కారంశెట్టి ప్రసాద్, సెక్రటరీ బీపీజీ శ్యాంప్రసాద్, కోశాధికారి చేబ్రోలు మోహన్, సహాయ కార్యదర్శి దుగ్గిశెట్టి వెంకటేశ్వర్లు, ఉప కోశాధికారి సిహెచ్ ప్రద్యుత్, కార్యవర్గ సభ్యులుగా 28 మందిని నియమించారు. అనంతరం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. పై కార్యక్రమంలో తిరువీధి రాధాకృష్ణయ్య, కనిగెలుపుల ఆనందరావు, మయూరి ప్రభాకర్, కుడుముల విజయకృష్ణ, దర్శి వెంకటేశ్వర్లు, కేశవరావు, బాలసుబ్బారావు, అండగుండ శ్రీనివాసులు, ముల్లంగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయగలనని నా శక్తి కొలది సేవ చేస్తానని స్వామివారి కృపాకటాక్షములు పొంది ధరించెదనని స్వామివారి సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తాను. జై గణేశ నమః. జై గణేశ నమః. ముందుగా ఈ పెద్దలందరినీ ఒకసారి మన కమిటీ సభ్యులు ఒకసారి వాళ్ళని సత్కరించి తర్వాత మా తరఫు నుంచి నూతన కమిటీ ప్రభాకర్ ఆ కమిటీలో 30 పెట్టుకున్నారు. వాళ్ళంతా కలిసి దేవుడిని పెట్టేశారు. తెల్లవారి రాత్రి స్వామిని ఎలా ఉంటే క్లారిటీ బాగుంటుంది. ముందుగా ముందుగా ఈ పెద్దలందరినీ ఒకసారి మన కమిటీ సభ్యులు ఒకసారి వాళ్ళని సత్కరించి తర్వాత మా తరఫు నుంచి నూతన కమిటీ ప్రభాకర్ పుణ్యక్షేత్రాలని దర్శించి పునీతులైన మా ఆనందరావు గారికి ఈ సభాముఖంగా అలాగే నా యొక్క అభినందనలు హోదాభినందనాలు. అధ్యక్షుడు వారు ఒక 2 మాటలు చెప్పాలి. దేవస్థానానికి ఇప్పటి వరకు సహకరించిన పెద్దలందరికీ నమస్కారములు. మీరు అప్పగించిన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారని మేమందరం కలిసి ఈ బాధ్యతను తీసుకుని సక్రమంగా నిర్వర్తిస్తామని మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నేను ఈ సమావేశానికి అందరినీ అడిగిన తర్వాత అందరూ ఎవరు కూడా కాదు అనుకున్న అందరూ వస్తామని చెప్పారు, బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అలాగే విచ్చేశారు. ఈ విచ్చేసిన తరుణంలో మేము చేసిన ఏర్పాట్లో ఏమైనా కొంచెం తప్పులు ఉంటే అందరూ మన్నించాలని సభాముఖంగా అందరినీ వేడుకుంటున్నాము. ఇంతటితో ఈ సమావేశం ముగిస్తున్నాము. మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను. మెంబర్లు కానీ కమిటీ సభ్యులు కానీ ఆధార్ సత్యంగా ఉన్నాము. వారు